కేబినెట్ సమావేశం ఇవాళ విజయవాడలో జరగనుంది. అమరావతి నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిన సింగపూర్ సంస్థలకు అప్పగించే విషయంపై ప్రధానంగా చర్చిస్తారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు సహా పలు ఇతర అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణ పనులపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఇఫ్తార్ విందునిస్తూ ఉన్నారు. ఈ విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విందుకు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరవుతారా లేదా అన్న విషయంలో ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. బ్రిటన్లో బ్రెగ్జిట్ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై 4,60,00,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కొద్ది గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడతాయి. మరోవైపు బ్రెగ్జిట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అటు EU నుంచి బ్రిటన్ వైదొలిగితే ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి లోనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ వైపే చూస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్లిపోతే భారత మార్కెట్లతో పాటు అమెరికా, ప్రపంచ మార్కెట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖను రాశారు. ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు కేసీఆర్. ప్రతి చిన్న విషయానికి కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాయడం సరైంది కాదని అన్నారు ఢిల్లీలో ఏపీ ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. ఏపీ భవన్ పేరులోనే ఏపీ ఉందని తెలంగాణ సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలోనూ సహకరించడం లేదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత చట్ట ప్రకారం జరగాల్సిన ప్రతి అంశంలోనూ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించడం లేదన్న బాబు విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమకునుకు ఈ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సైబరాబాద్ కమిషనరేట్ ను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది. సైబరాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విభజన చేశారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలని కలుపుతూ కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ ఈస్ట్ జోన్ లో భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ ఉంటాయి. వెస్ట్ జోన్ లో బాల్నగర్, మాదాపూర్, శంషాబాద్ ఉంటాయి. 346 మంది అదనపు సిబ్బందిని కేటాయించారు. 135 మినిస్ట్రియల్ పోస్టులు, 2000 హోంగార్డులు, 41 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం, రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ ప్రణాళికలపై చర్చించారు. ఉదయ్ పథకంలో తెలంగాణ భాగస్వామి అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు కేసీఆర్. రాష్ట్రంలోని రైతులు తక్కువ విద్యుత్తో నడిచే అధునాతన పంపు సెట్లను వాడాలని పీయూష్ గోయల్ సీఎంకు సూచించారు. ఈ మేరకు కేంద్రం నుంచి సహాయం అందుతుందని చెప్పారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 29న జరుగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ఆ రోజు ఉదయం 11 గంటలకు హెచ్ఐసిసిలో ప్రారంభమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరిగాయి. కొత్త ఛార్జీలను ఈఆర్సీ అధికారికంగా ప్రకటించింది. 100 యూనిట్ల లోపు వాడే వారిపై కరుణ చూపిన ప్రభుత్వం మిగిలిన వారిని మాత్రం భారీగా బాధేసింది. ప్రజలపై 1527 కోట్ల రూపాయల భారం పడనుంది. సగటున 7.5% మేర ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 100 యూనిట్ల లోపు పాత ఛార్జీలే ఉంటాయి. జూలై 1 నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వ్యవసాయ సబ్సిడీకి సంబంధించి 4584 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి, ఆపైన ₹2 చొప్పున పెంచారు. సిటీ సర్వీసుల్లో 10% మించకుండా ఛార్జీల పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి. విద్యార్థుల బస్ పాసుల రేట్లు కూడా పెరగనున్నాయి. తాజా పెంపుతోటి టీఎస్ఆర్టీసీకి ఏటా 286 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలపై భారం మోపే కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ మొదలు పెట్టడం దారుణమని సిపిఎం నేతలు విమర్శించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్పై బయలుదేరింది ఏపీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు. హైదరాబాద్లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా అమరావతి తరలి వెళ్తున్నాయి. ఒక్కొక్క శాఖ కూడా ఏర్పాటు చేసుకున్న వారి ఉద్యోగులతో పాటు ఫైళ్లు అన్ని కూడా తరలి వెళ్తున్న పరిస్థితి. హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏసీటీఓ పద్మ గారు కూడా భిన్నంగా ఇతర ఉద్యోగులతో పోల్చుకుంటే భిన్నంగా అమరావతి వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఇవాళ ఉదయం సైకిల్పై బయలుదేరి ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయం. సైకిల్ మీద ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నాకు ఫస్ట్ నుంచి సైకిల్ తొక్కే అలవాటు ఉందండి. ఖమ్మంలో కూడా బాగా సరదాగా తిరిగేదాన్ని. అందుకోసం ఎంప్లాయీస్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అంటే అనుకోకుండా కొంచెం డేట్ ఆగస్ట్లో అనుకుంది, జూన్ 27కి అయిపోయింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ బిల్డింగ్స్ రెడీగా లేవు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఆయనకున్న పరిపాలనా కారణాల వల్ల ఏదో విధంగా ఎంప్లాయీస్ వస్తే బాగుంది అనుకుంటున్నారు. అదే రకంగా ఆయన అడిగిన వెంటనే 30% హెచ్ఆర్ ఇచ్చారు. వీక్లీ 5 days వర్కింగ్ డేస్ ఇచ్చారు. స్పెషల్ ట్రైన్ కూడా వేశారు. మహిళలకి 6 months హాస్టల్ ఫ్రీగా కూడా ఇచ్చారు. ఇంకా రిటైర్మెంట్ వయసు 60 years పెంచారు. వీటన్నింటి వల్ల నాకు చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో నాకు ఎలాగో సైకిల్ తొక్కడం ఇష్టం కాబట్టి ఎంప్లాయీస్కి మోటివేషన్గా కూడా ఉంటుంది. విజయవాడ అంటే ఎంతో దూరం లేదు, సైకిల్ మీద వెళ్ళొచ్చు అన్నంత మోటివేషన్ తీసుకురావాలని, ఒక యాక్టివ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ రావాలని నాకు వెళ్ళగలన్న నమ్మకం ఉంది. అక్కడ కనకదుర్గం ఉంది, ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు. మా ఊళ్ళో దుర్గాదేవి కూడా చాలా ఫేమస్. ప్రకృతి శక్తులు, పంచభూతాలు, వాతావరణం అంతా అనుకూలించి యాత్ర సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ముందుగా అమరావతి ప్రజలకు నా శుభాకాంక్షలు. ఎందుకంటే మామూలుగా అయితే సరే జరిగింది ఏదో జరిగింది, ఏం జరిగినా మన మంచికే. ఈ తెలంగాణ ఏర్పడటం వల్లే అక్కడ అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. మామూలుగా పంటలు పండే భూములు కోల్పోయినా కానీ వాటికి ఎన్నో రెట్లు విలువ పెరిగిపోతుంది. ఇంకొక 20 yearsకైనా మనకి మంచి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టింది కృష్ణా జిల్లా, పెరిగింది ఖమ్మము. ఎంతైనా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు నా కన్న తల్లి కష్టాల్లో ఉంది. నాకు అక్కడ వెళ్ళి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను సంతోషంగానే వెళ్తున్నాను. రూట్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? రూట్ ఎలా అంటే ఒకటండి, సూర్యాపేట నుంచి కోదాడ, నందిగాం మీదుగా వెళ్ళిపోవచ్చు. అయితే నేను ఖమ్మంలో పెరిగాను కాబట్టి ఖమ్మం బోర్డర్ క్రాస్ అయ్యి అక్కడ మా చెక్ పోస్ట్ తిరువురులో చూసుకొని, అదే మా తిరువురు మండలం కాబట్టి మా ఊరు ఆర్లపాడు మీదుగా అటు నుంచి గంపలగూడెం నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేసి అక్కడ నుంచి విజయవాడ ఈడ్పుగల్ వెళ్తామండి. మామూలుగా అయితే ఒక డైరెక్ట్గా నందిగాం నుంచి వెళ్తే 270 kilometers వస్తుంది. ఇక్కడ ఇంకో 70-80 kilometers ఎక్కువ వస్తుంది. సో ఏదైనా నాకు ఇష్టం కాబట్టి మా ఊరు ప్రజలను కూడా అందులో కలిపేసుకోవడానికి. మీరు ఈరోజు బయలుదేరుతున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి.
మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను. ఒక యంగ్ ఆఫీసర్ సైకిల్ మీద వస్తుంది, అందులో అమ్మాయి వస్తుంది, అందులో మన బెజవాడ అమ్మాయి, మన కృష్ణా జిల్లా అమ్మాయి వస్తుంది అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా నేను ఒక ప్రాంతానికి చెందిందని కాదు, నాకు ఖమ్మం అంటే చాలా ఇష్టము. ఇంకొకటి ఏంటంటే నేను ఖమ్మంలో పెరగడం వల్ల ఇలా డైనమిక్గా ఫ్రాంక్గా మాట్లాడగలుగుతున్నాను. ఆంధ్రాలో పెరిగితే ఇలా సైకిల్ మీద వచ్చేదాన్నో రానో తెలియదు, అంటే అక్కడ ధైర్యం లేదని కాదు, నేను చాలా ఓపెన్గా ఉంటాను. ఫేస్బుక్లో కూడా నేను మంచి ఒపీనియన్స్ పెడుతుంటాను. అది ఖమ్మంలో పెరగడం వల్ల వచ్చింది. నేను 2 ప్రాంతాలకు కావాల్సిందని మొత్తం మీద పద్మ గారు సాహస యాత్ర మొదలుపెట్టారని చెప్పాలి. విజయవాడ తరలి వెళ్లేందుకు అందరితో కాకుండా భిన్నంగా సైకిల్పై వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో సైకిల్పై యాత్ర మొదలుపెట్టబోతున్నారు. కెమెరామెన్ సాయిబాతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా జిన్నుకుంటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఆయన. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రంజాన్ పండుగను తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పిన మంత్రి, గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తుందని అన్నారు. విజయవాడలో ఒక ఎన్ఆర్ఐ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడు కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. హేమంత్ కోసం ఫోన్ చేసినా కూడా ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను హాస్పిటల్కి తరలించారు. మానస సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలియడంతో ప్రియుడు హేమంత్ మెత్తబడ్డాడు. ఆసుపత్రికి వచ్చి పరామర్శించాడు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే కలుసుకోలేకపోయామని ఆమెను ఓదార్చాడు. తన తల్లిదండ్రులు కట్నం గురించి అడగలేదని, మానసను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు. తన భార్యను అత్తమామలు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియాను ఆశ్రయించాడు ఒక భర్త. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ కు చెందిన నగేష్ స్పందన బోధన్లోని ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. స్పందన తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అర్ధరాత్రి వేళ నగేష్ ఇంట్లోకి చొరబడిన స్పందన తల్లి పద్మ బంధువులు బలవంతంగా తీసుకుని వెళ్లారని నగేష్ ఆరోపిస్తూ ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నాడు. హైదరాబాద్ లాలాపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమతులు లేకుండా మద్యం సీసా మూతలను తయారు చేస్తున్న కంపెనీపై కేసును పెట్టారు. రంగారెడ్డి జిల్లా కొంపపల్లిలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రంజిత్ రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా కోర్చుగల్. 3rd ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రంజిత్ నిన్న సాయంత్రం తన హాస్టల్ గదిలో ఊరేసుకున్నాడు. భారత్లోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్కతా అంటున్నాయి తాజా సర్వేలు. ముంబై అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేలో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18% వద్ద పెరిగినట్టుగా సర్వేల ద్వారా తెలుస్తోంది. ఆర్బీఐ తదుపరి గవర్నర్ గా మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ నియమితులయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా ఆర్థిక వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లోని అంతర్జాతీయ ద్రవ్య నిధిలో మన దేశం తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ కూడా గతంలో ఐఎంఎఫ్ లో ముఖ్య ఆర్థికవేత్తగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని ఇంపీరియల్ కాలేజ్, యేల్ యూనివర్సిటీలో రాకేష్ మోహన్ విద్యాభ్యాసం సాగింది. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మొదట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి తర్వాత పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు పెట్టారు. కార్యక్రమం అంతా సందడిగా సాగింది.
అమెరికా చికాగోలో తెలంగాణ చికాగో అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో 600 మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కళాకారుడు గోరేటి వెంకన్న హాజరై ఆటపాటలతో హోరెత్తించారు. సవాళ్లను స్వీకరించేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పాడు అనిల్ కుంబ్లే. తీవ్ర పోటీని ఎదుర్కొని టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఎంపికయ్యాడు మాజీ కెప్టెన్. భారత జట్టుతో మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనుండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. కోచ్గా ఎంపిక చేసిన బీసీసీఐ సలహా కమిటీ సభ్యులైన సచిన్, గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్లకు కృతజ్ఞతలను చెప్పాడు కుంబ్లే. ఈ కమిటీతో పాటు ద్రవిడ్తో చర్చించిన అనంతరం భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తానని వెల్లడించారు.